హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటి వరకు వచ్చిన స్టూడెంట్స్‌లో ఎంత వచ్చింది? హైయెస్ట్ ప్యాకేజ్ 40 lakhs అండి. ఎంబీఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్‌కి ఎలాంటి భవిష్యత్ అనేది కూడా ఇస్తుందంటే మీరేం చెప్తారు? ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 1981లో స్థాపించబడింది. ఇప్పటికి 45 ఇయర్స్ తెలంగాణ స్టేట్లో టాప్ 5 కాలేజెస్లో ఒక కాలేజీగా ఉంది. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా వచ్చి మన ఎంబీఎస్ఆర్ కాలేజ్ని విజిట్ చేస్తున్నారంటే వాళ్ళకి మీరేం చెప్తారు? ప్రతి స్టూడెంట్ని కూడాను ఒక ఫ్యాకల్టీకి ఒక 15-20 స్టూడెంట్స్ అటాచ్ చేసేసి ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ కూడాను ఐఐటీస్ నుంచి పిహెచ్డీలు చేయటము, ఎన్ఐటీస్ నుంచి పిహెచ్డీ చేసిన వాళ్ళు. 1981లో స్టార్ట్ చేసిన ఎంబీఎస్ఆర్ కాలేజ్ అరే ఓల్డ్ కాలేజ్ రా, అరే అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో. All classrooms are digital classrooms. We have also constructed R&D center. Students can do their research 24/7 and digital library ఉంది. The management is very conscious to give the latest technology and latest happening in the field of civil engineering, mechanical engineering, EEE. The core branches are also there in our college. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఆలోచించేది ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎంవిఎస్ఆర్ కాలేజీలో మీకు 60-70% ప్లేస్మెంట్స్ అండి, 20% హైయర్ స్టడీస్. ఇక్కడ అడ్మిషన్ పొందాలంటే వాట్స్ ద ప్రాసెస్? ఎంసెట్ కౌన్సిలింగ్లో దాంట్లో అప్లై చేసేసుకుని ర్యాంకు 3000 to 3500. హాయ్ సార్. హలో. ఎంబీఎస్ఆర్ కాలేజ్ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మరి అయితే ఎంతోమంది స్టూడెంట్స్ని కూడా తీర్చిదిద్దుతూ మరి ముందుకు వెళ్తూ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంబీఎస్ఆర్ కాలేజ్ మరి స్టూడెంట్స్కి ఎలాంటి భవిష్యత్ అనేది కూడా ఇస్తుందంటే మీరేం చెప్తారు? ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ 1981లో స్థాపించబడింది. ఇప్పటికి 45 ఇయర్స్ ఓల్డ్ కాలేజ్. ఎంతోమందిని తీర్చిదిద్దింది. వాళ్ళు దేశ విదేశాల్లో బాగా స్థిరపడి వాళ్ళ పిల్లలను కూడా మన కాలేజీలో అడ్మిషన్స్ కొరకు పంపిస్తున్నారు. ఓకే. కాలేజీ ఏ లెవెల్లో ఉంది, ఎంత టెక్నికల్ ఎడ్యుకేషన్లో బోత్ కంబైన్డ్ స్టేట్లో, తర్వాత తెలంగాణ స్టేట్లో టాప్ 5 కాలేజెస్లో ఒక కాలేజీగా ఉంది. మీరు ఇప్పుడు ఏ ఎయిర్పోర్ట్ కన్నా వెళ్ళండి, యుఎస్ వెళ్ళండి, ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ మా అల్యూమిని అన్ని పొజిషన్లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఐఏఎస్సి బెంగళూరులో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఐఐటి హైదరాబాద్లో మా అల్యూమిని ఆల్మా మ్యాటరు అక్కడ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మీరు ఐపీఎస్ తీసుకోండి, రెవెన్యూ సర్వీస్ తీసుకోండి, ప్రతి దాంట్లోనూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్లో చీఫ్ ఇంజనీర్గా కూడా ఉన్నారు మా వాళ్ళు. ఓకే. అల్యూమిని అంటే అంత పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళకి ఎంత నమ్మకం అంటే వాళ్ళ పిల్లల్ని కూడా మా కాలేజీలోనే అడ్మిషన్ తీసుకోమని వచ్చారు. చాలా మంది అట్లా కూడా ఉన్నారు. ఓకే. ఎవరైతే ఆల్మా మ్యాటర్ పాస్ అయ్యారో వాళ్ళు మా కాలేజీలో ఇప్పుడు ప్రొఫెసర్స్ గాను, అసోసియేట్ ప్రొఫెసర్స్ గాను, టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఓకే. సో దీన్ని బట్టి మీరు ఏంటి గ్రహించగలరంటే, సో క్వాలిటీ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్, 4 years అయిన తర్వాత వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ కావాలన్నా, ఓ అబ్రాడ్లో ఎంఎస్ చేయాలన్నా, ఇండియాలో గేట్ త్రూ ఎంటెక్లు చేయాలన్నా, సో చాలామంది మంచి ర్యాంక్స్ వచ్చి గేట్ ఆల్ ఇండియా ర్యాంక్ కూడా ఈసీఈలో మాకు వచ్చింది. ఓకే. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఆల్ ఇండియాలోనే ఫస్ట్ ర్యాంక్. ఆల్ ఇండియాలోనే ఫస్ట్ ర్యాంక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో. సో మా కాలేజీలో వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్. ఓకే. ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ కూడాను ఐఐటీస్ నుంచి పిహెచ్డీలు చేయటము, ఎన్ఐటీస్ నుంచి పిహెచ్డీ చేసిన వాళ్ళు, తర్వాత మన ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన వాళ్ళు, జేఎన్టీ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. కాబట్టి సో క్వాలిటీ ఎడ్యుకేషన్ వీఆర్ ఇంపార్టింగ్ టు ది స్టూడెంట్స్. ఓకే. సో స్టూడెంట్స్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండటానికి కావాల్సినవన్నీను మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ 1980లో స్థాపించబడింది. ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 1981లో స్థాపించబడింది. ఓకే. సో మేనేజ్మెంట్ కూడాను చాలా శ్రద్ధ తీసుకుని ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మోడర్న్ ల్యాబ్స్లో ఏముండాలి, ఇన్నోవేషన్ ఎట్లా చేయాలి స్టూడెంట్స్, తర్వాత పబ్లికేషన్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఇండస్ట్రీతో కొలాబరేషన్ ఎట్లా ఉండాలి. సో ఒక స్టూడెంటు ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేసాడు అనుకోండి ఒక ఇండస్ట్రీతో, అతనికి జాబ్ గ్యారంటీ వచ్చేస్తుంది. ఓకే. సో అదే కంపెనీలో అబ్జర్వ్ అవ్వచ్చు, అండ్ వేరే కంపెనీలో కూడా కావాలంటే కూడా అతని ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్లేస్మెంట్స్ విల్ బి వెరీ హయ్యర్. ఓకే.
సో ఇట్లా మేము చాలా ప్రతి స్టూడెంట్ మీద శ్రద్ధ తీసుకుని వాళ్ళకి ఎయిదర్ దే విష్ టు go to for higher education, they can go abroad or in India in IITs and NITs, or if they wish to join in any placement company, so we will provide CRT, so campus recruitment training. సో అది కూడా మేము స్పెషల్గా అడ్వాన్స్డ్ టాపిక్స్లో వాళ్ళకి క్యాంపస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రీ రెడీగా తయారు చేస్తాం. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా వచ్చి ఫస్ట్ మన ఎంబీఎస్ఆర్ కాలేజ్ని విజిట్ చేస్తున్నారంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి చెప్పేది ఒకటే, ఏ బ్రాంచ్లో అయినా అడ్మిషన్ తీసుకున్నా కూడాను వాళ్ళకి జాబ్ రెడీగా కావాల్సిన స్కిల్ సెట్స్ మేము ఇంపార్ట్ చేస్తాం ఇక్కడ. ప్రతి స్టూడెంట్ని కూడాను ఒక మెంటర్కి అటాచ్ చేసి ఫ్యాకల్టీకి ఒక 15-20 స్టూడెంట్స్ అటాచ్ చేసేసి వాళ్ళ అకాడమిక్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, వాళ్ళ కౌన్సిలింగ్ ఎట్లా చేయాలి, ఆ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంటా, అబవ్ యావరేజ్ స్టూడెంటా, బ్రైట్ స్టూడెంటా, బిలో యావరేజ్ స్టూడెంటా, ఇట్లా వాళ్ళని ఫస్ట్ ఇయర్లోనే మేము కేటగిరీ చేస్తాం. ఫస్ట్ ఇయర్లో ఎట్లా సార్? అదే ఫస్ట్ ఇయర్లో మీకు ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ ఉంటుంది, అవును, ఎంసెట్ ర్యాంక్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి మేము సైకాలజీ టెస్ట్ కూడా ఒకటి కండక్ట్ చేస్తాం. వెర్బల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ టెస్ట్ చేసేసి వీల్ కేటగరైజ్ దెమ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్. ఓకే. సో దాన్ని బట్టి వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది. కొందరు స్టూడెంట్స్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ మీద చాలా ఉత్సాహం ఉంటుంది. అవునవును. సో వాళ్ళని వేరేగా సపరేట్ గ్రూప్గా తయారు చేస్తాం. వాళ్ళకి ఏ ఫీల్డ్లో ప్యాషన్ ఉందో, ఏ ఫీల్డ్లో అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అదే ఫీల్డ్లో వాళ్ళని తీర్చిదిద్దుతాం ఈ 4 ఏళ్ళు. 3rd సెమిస్టర్, 4th సెమిస్టర్. సో ఎవరైతే బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చే అసైన్మెంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, సెమినార్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ అవి డిఫరెంట్గా ఉంటాయి. సో అంటే ఒక్కొక్క స్టూడెంట్స్కి వాళ్ళ కేటగిరీస్కి తగ్గట్టు డిఫరెంట్గా మీరు ప్లాన్ చేస్తారు. కరెక్ట్. ఓకే, కరెక్ట్. సో అట్లా చేసేసి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది ఉందో అది పర్సూ చేస్తాం. సో అందుకేనేమో సార్ ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఎక్కువ మంది వేరే అంటే మీరు అన్నట్టు కూడా ఐఐటి, ఐఏఎమ్స్ కానీ, ఐఆర్ఎస్, ఐఏఎస్ అంటే చీఫ్ ఇంజనీర్స్గా కూడా అవ్వడానికి దీస్ ద వన్ ఆఫ్ ద రీజన్. కరెక్ట్. చాలా మా మేనేజ్మెంట్ కూడాను మొత్తం క్లాస్ రూమ్స్ ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్ చేశారు. ఓకే. మాకు టీచ్మెంట్ అని డిజిటల్ బోర్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట. టీచ్మెంట్ ఆ యాప్ ద్వారా చేస్తాము. ఓకే. ఈ డిజిటల్ బోర్డ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే అది ఫుల్లీ ఏఐ ఎనేబుల్డ్ డిజిటల్ క్లాస్ బోర్డ్. సో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది. సో మీకు ఎవరైతే ఫ్యాకల్టీ మెంబర్ టీచ్ చేస్తారో ఆ 1 hour రికార్డ్ అయిపోతుంది. ఓకే. సో ఆ రికార్డ్ అయింది కొంతమంది స్టూడెంట్స్ యాబ్సెంట్ అయ్యారనుకోండి, దట్ రికార్డ్ విల్ గివ్ ఇట్ టు దోస్ స్టూడెంట్స్ హూ యాబ్సెంట్ ఇన్ ఫర్ దట్ పర్టికులర్ క్లాస్. ఓకే. అండ్ అదేంటంటే అది ఒక ఫీడ్బ్యాక్, ఫ్యాకల్టీకి కూడా ఒక ఫీడ్బ్యాక్గా ఉపయోగపడుతుంది. సో ఫ్యాకల్టీ ఎట్లా చెప్తున్నారు, వాళ్ళు ఏమి ఇంప్రూవ్మెంట్స్ కావాలి, దానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత డ్యూయల్ పర్పస్ అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఆబ్సెంట్ అవుతారో వాళ్ళకు కూడా క్యాచప్ చేసేటట్టు ఇది కూడా మా కాలేజీలో ఉంది. ఆ బెనిఫిట్ అయితే ఉందన్నమాట. కరెక్ట్. ఓకే. సో దానివల్ల స్టూడెంట్స్ చాలా లాభం పొందుతారు. 1981లో స్టార్ట్ చేసిన ఎంబీఎస్ఆర్ కాలేజ్ అరే ఓల్డ్ కాలేజ్ రా, అరే అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో అంటే లైబ్రరీస్ కానీ అంటే అప్గ్రేడ్ అయిందా లేదా అని ఇలాంటి బోల్డ్ అని క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి కదా. మరి దానికి ఏం చెప్తారు మీరు? సో మా దగ్గర ఇప్పుడు మీరు చూసారంటే బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. బాయ్స్ హాస్టల్లో మొత్తం 600 స్టూడెంట్స్కి సరిపడా వసతులు ఉన్నాయి. ఓకే. సో దట్ ఈస్ వైఫై ఎనేబుల్డ్, 24 hours internet facility is there, very hygienic rooms, and very safe and secure environment. Then the canteen facility or the food facility is compared to any corporate hotels. Okay. So ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి RO వాటర్ ఉంది. తర్వాత ఈ ఫెసిలిటీ వాషింగ్ ఫెసిలిటీ, వాషింగ్ మెషిన్స్. So they need not bother about any of the things that they require. They will be like they are at their home. Okay. గర్ల్స్ హాస్టల్ కూడా ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు మొన్న 25th మేకి ఇనాగ్రేషన్ చేశారు. సో గర్ల్స్ హాస్టల్ అయితే 500 స్టూడెంట్స్కి అకామిడేషన్ ఉంది. ఓకే. సో వాళ్ళకు కూడా చాలా సెక్యూర్గా, సేఫ్గా 24 hours CCTV సర్వైలెన్స్. సో సెక్యూరిటీ పరంగా కూడాను ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఓకే. ఆల్ క్లాస్ రూమ్స్ ఆర్ డిజిటల్ క్లాస్ రూమ్స్. అండ్ వీ హ్యావ్ ఆల్సో కన్స్ట్రక్టెడ్
one R&D center wherein students can do their research 24/7. ఓకే. అండ్ డిజిటల్ లైబ్రరీ ఉంది. డిజిటల్ లైబ్రరీలో స్టూడెంట్స్కి ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేస్తారు, ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేస్తారు. ఓకే. ఎనీ టైమ్ లైబ్రరీ. మీకు ఏటీఎం ఉంటుంది కదా, Yeah. ఏటీఎం ఉంటే ఎనీ టైమ్ ఎనీవేర్ యూ కెన్ డ్రా ది మనీ. యా. ఇది కూడా అంతే, ఎనీ టైమ్ లైబ్రరీ. సో ఐడి పాస్వర్డ్తో వారు ఎక్కడున్నా కానీ లాగిన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆల్ IEEE జర్నల్స్ కానీ, ఇంటర్నేషనల్ జర్నల్స్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ, ఈ బుక్స్ కానీ, అవన్నీ వాళ్ళకి దే కెన్ డౌన్లోడ్ ఇట్, దే కెన్ స్టడీ వేర్ ఎవర్ దే ఆర్. ఓకే. So 24/7 that facility is also available. If they wish, they can come to the library and they can study. యా. If they are in hostel, they can study from hostel. If they are at their home, they can also study. ఓకే. సో ఇది కూడాను మేము అందరికీ ప్రొవైడ్ చేసాం. సో మీరు అన్నట్టు 1981లో కాలేజ్ స్థాపించబడితే ఈ టెక్నాలజీ చేంజ్ అయిపోతుంది, న్యూ టెక్నాలజీస్ వస్తుంది. అవును. దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న వస్తువులన్నీను మేము ఇంప్రూవ్ చేస్తున్నారు. ఓకే. సో మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ, ది మేనేజ్మెంట్ ఈస్ వెరీ కాన్షియస్ టు గివ్ ది లేటెస్ట్ టెక్నాలజీ అండ్ లేటెస్ట్ హ్యాపెనింగ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, EEE. ది కోర్ బ్రాంచెస్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ అవర్ కాలేజ్, ఓకే. along with the emerging branches in the computer science, data science, AI/ML, and CSI, IoT, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో దీంట్లో ఏవైతే టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మేము. ఓకే. సో వాటిని సాఫ్ట్వేర్ ద్వారా, లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్చేజ్ చేసి, సో వీళ్ళకి ఇప్పుడు మా లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కాలేజ్ నాదర్గుల్లో ఉంది. ఓకే. మీకు తెలిసే ఉండొచ్చు. నాదర్గుల్ చుట్టూను ఉన్న ఇండస్ట్రీస్, దట్ లొకేషన్ అడ్వాంటేజ్ ఈస్ దేర్. వీ హ్యావ్ ఇండస్ట్రీ కొలాబరేషన్ విత్ DRDL, మిథాని, ARCI, ఓకే. అండ్ టాటా, బోయింగ్. సో వీటన్నిటితో మాకు ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఉన్నాయి. ఓకే. సో స్టూడెంట్స్ 5th సెమిస్టర్, 6th సెమిస్టర్లో ఇంటర్న్షిప్స్కి పంపిస్తాం వాళ్ళందరినీ. ఓకే. అంటే ఆ ఇండస్ట్రీస్ మధ్యలో కాలేజ్ ఉంది కాబట్టి ఇంకా ఈజీ అనమాట. ఈజీ. ఓకే. లొకేషన్ అడ్వాంటేజ్ ఆల్సో వీ హ్యావ్. ఓకే. ఓకే. సో అది చాలా అడ్వాంటేజ్ స్టూడెంట్స్కి. ఒక్కసారి వాళ్ళు ఇంటర్న్షిప్ చేశారనుకోండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ పెరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి. సో మా దృక్పథం ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ వచ్చి స్టూడెంట్ సెలెక్ట్ చేస్తారు. మా విధానం అది కాదు, ఒక స్టూడెంట్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అంటే చాయిసెస్ అనేది ఉండాలంటారు. చాయిస్ 4-5 కంపెనీస్లో ఒక స్టూడెంట్ సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, స్టూడెంట్ సెలెక్ట్ చేస్తాడు ఏ కంపెనీని నేను జాయిన్ అవ్వాలనేది. ఇప్పుడు కంపెనీ వచ్చి 10 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం కాదు. స్టూడెంట్ 5 కంపెనీస్లో సెలెక్ట్ అయితే నేను ఈ కంపెనీలోనే ఈ ప్యాకేజ్కే నేను జాయిన్ అవుతాను అని స్టూడెంట్ సెలెక్ట్ చేసే విధంగా మేము తయారు చేస్తున్నాం అనమాట. వేరే బోల్డెన్ ఇన్స్టిట్యూట్స్ అనేది కూడా మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. ఇన్ని ఉన్న మధ్యలో సో MVSRA ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? దీనికి చాలా మంచి ఉదాహరణ ఏంటంటే, మీకు చెప్పాను కదా, ఇప్పుడు మా అల్యూమిని ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళు కూడాను వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి రికమెండ్ చేస్తున్నారు, అడ్మిషన్ తీసుకోమంటున్నారు, మా కాలేజీ కావాలంటున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అసలు యాక్చువల్గా. ఓకే. MVSR ఏంటి, అసలు ఎంత క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, ల్యాబ్స్, మోడర్న్ ల్యాబొరేటరీస్, లైబ్రరీ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్. And we are the custodians of the students when they are there in the college between 9:30 to 4:15. ఓకే. ఇప్పుడు ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ 4:30 తర్వాత మార్నింగ్ 9 వరకు పేరెంట్స్ టేక్ కేర్ చేస్తారు. కానీ పేరెంట్స్ పాత్ర స్టూడెంట్స్ కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్యాకల్టీ అండ్ టీచర్స్ దే విల్ టేక్ కేర్. దే విల్ టేక్ దట్ పొజిషన్ అండ్ విల్ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ కేర్. ఆ స్టూడెంట్ కాలేజీకి వచ్చాడా రాలేదా, కాలేజీకి వస్తే ఎన్ని క్లాసులు అటెండ్ అయ్యాడు. ఇప్పుడు ఫస్ట్ ఒక 1 డేలో 6 అవర్స్ ఉన్నాయనుకోండి, 6 లెక్చర్స్ ఉన్నాయి. సో ఏ లెక్చర్కి అతను అటెండ్ అయ్యాడు, దేనికి అటెండ్ కాలేదు, ఇమీడియట్గా మెసేజ్ వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళిపోతుంది. ఓకే. ఈరోజు మీ వార్డ్ 6 అవుట్ ఆఫ్ 6 క్లాసెస్ 4 క్లాసెస్ అటెండ్ అయ్యాడు, 2 అటెండ్ కాలేదు. ఓకే. అంటే ఇదేంటంటే కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అండ్ పేరెంట్స్. With that only we can actually achieve the wishes of the parents and institute to keep the student in a good
అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ పాసిబుల్. ఓకే. సో ఆ పాత్ర మేము పోషిస్తాం అనమాట. అండ్ ఫెసిలిటీస్ వైజ్ విషయానికి వచ్చేటప్పటికి డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి, డిజిటల్ లైబ్రరీ కానీ, అండ్ దాంతోపాటు కూడా క్యాంపస్ విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది ఒక స్టూడెంట్ అడుగు పెట్టిన తర్వాత? యా, మా క్యాంపస్ అరౌండ్ 20 ఎకర్స్ అండి ఇక్కడ. లష్ గ్రీన్. చాలా మీకు చెప్పాను కదా, 1981లో కాలేజ్ ఎస్టాబ్లిష్ అయితే ఇప్పుడు మీరు చూడండి అన్ని ట్రీస్ గ్రోన్ అప్. యా. అసలు లష్ గ్రీన్. సో అది చాలా అడ్వాంటేజ్. రాగానే ఆహ్లాదకరంగా మీకు వాతావరణం కనిపిస్తుంది. దాంతోపాటు ఈ స్టూడెంట్స్ అంతాను ఒక డిసిప్లిన్డ్గా, తర్వాత ప్రతి హెచ్ఓడి వాళ్ళ స్టూడెంట్స్ని, మాకు హెచ్ఓడి సిస్టమ్ కూడా ఉంది, అండ్ మెంటర్స్. సో ఈచ్ 24 స్టూడెంట్స్ విల్ బి గివెన్ 1 టీచర్. సో ఆ 24 స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళు ఇంటర్నల్ ఎగ్జామ్స్లో ఎట్లా రాస్తున్నారు, ఇంటర్నల్ ఎగ్జామ్ 1, ఇంటర్నల్ ఎగ్జామ్ 2లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అది అనలైజ్ చేస్తాము. అనలైజ్ చేసి ఏ స్టూడెంట్ అయితే బ్రైట్గా ఉన్నారో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. ఎవరైతే బిలో యావరేజ్ ఉన్నారో వాళ్ళని యావరేజ్, అబోవ్ యావరేజ్ తీసుకురావడానికి ఏం చేయాలి అనేది ఆ మెంటర్ మొత్తం అంతా వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. ఓకే. ఒక స్పెషల్ కేర్ అనేది కూడా ఫ్యాకల్టీ సైడ్ నుంచి ఉంటుంది. ఉంటుంది. సార్, అటానమస్ కాలేజ్గా మారిన తర్వాత సో ఎంవిఎస్ఆర్ కాలేజ్లో వచ్చిన చేంజెస్ అంటే మీరు ఏం చెప్తారు? అటానమస్ వచ్చిన తర్వాత అటానమస్ ఏంటంటే 2 రకాల అటానమస్ ఉంటుందండి. ఒకటి ఏంటంటే అకాడమిక్ అటానమస్. ఓకే. సెకండ్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ అటానమస్. సో వీ హ్యావ్ ఓన్లీ అకాడమిక్ అటానమస్. ఓకే. ఫైనాన్షియల్ అంటే ఫీజు. ఆ ఫీజు గవర్నమెంట్ ఏదైతే ఫిక్స్ చేస్తుందో అదే ఫీజు ఉంటుంది అనమాట. ఓకే. దాని మీద ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకుంటానికి లేదు, మేము ఛార్జ్ చేయము. ఓకే. అది. రెండోది ఏంటంటే అకాడమిక్ అటానమస్. అకాడమిక్ అటానమస్ అంటే మా కరిక్యులము, సిలబస్, స్కీమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మేమే డిజైన్ చేస్తాం. ఓకే. సో అవి ప్రతి 2 సంవత్సరాలకి రివిజన్ చేస్తాం. ఎవ్రీ 2 years. ఎవ్రీ 2 years. అంటే యూజువల్గా అయితే 3-4 years 4 years కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీకు సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్లో టెక్నాలజీ రోజుకి చేంజ్ అయిపోతుంది. అవును. ఈ చేంజింగ్ టెక్నాలజీ లేకపోతే వాళ్ళు ఇండస్ట్రీ రెడీగా ఉండరు. మనం చెప్పేది ఒకటి ఉంటుంది, ఇండస్ట్రీకి కావాల్సింది ఒకటి ఉంటుంది, ఆ గ్యాప్ ఏర్పడిపోతుంది. సో దానికోసమని ఈ అటానమస్ కాలేజ్ వల్ల, యూజీసీ అటానమస్ కన్ఫర్మ్డ్ అయిన దానివల్ల మేము మా కరిక్యులం కూడాను చేంజ్ చేస్తూ ఉంటాం. దానికి తగ్గట్టుగా ఫ్యాకల్టీని కూడా ట్రైన్ చేస్తాము, స్టూడెంట్స్ కూడా ట్రైన్ చేస్తాము. తర్వాత ఏదైతే సాఫ్ట్వేర్స్ కావాలో, హార్డ్వేర్స్ కావాలో, సిమ్యులేషన్ ఏదైతే చేయాలో అది కూడాను మేము అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. దానివల్ల స్టూడెంట్ ఏంటంటే ఇండస్ట్రీ రెడీగా ఉంటారు. సో దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్లేస్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ గెటింగ్ హయ్యర్ ప్యాకేజెస్. ఓకే. సో దోస్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఓకే. అది మెయిన్ అడ్వాంటేజ్ అటానమస్ కాలేజ్ వల్ల. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ వీ గాట్ అటానమస్. అండ్ అకాడమిక్ వైజ్లో అయితే ట్రెండ్కి తగ్గట్టు మారుతూ వెళ్తున్న కాలేజ్ మన ఎంబీఎస్ఆర్ కాలేజ్ అని మీరు చెప్తున్నారు. ఓకే. కాకపోతే ఇప్పుడు బయట టెక్నాలజీస్ అనేది కూడా మారిపోతూ వస్తున్నాయి. లైక్ ఏఎంఎల్ కానీ, అండ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, దీనికి సంబంధించిన ఆ కోర్సెస్ని కానీ ఎలా మీ కరికులంలో ఇన్కాపరేట్ చేస్తారు? ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు కరికులం డిజైన్ చేసాము, ఒక 2 years తర్వాత కొత్త సాఫ్ట్వేర్ వచ్చేసింది, కొత్త లాంగ్వేజ్ వచ్చింది. సో మేమేం చేస్తున్నామంటే కరిక్యులం బియాండ్ ది కరిక్యులం ఏవైతే ఇండస్ట్రీకి కావాలో, ఇప్పుడు మీరు డేటా సైన్స్ తీసుకున్నారనుకోండి, అడ్వాన్స్డ్ డేటా సైన్స్ వచ్చింది, పైథాన్, అడ్వాన్స్డ్ పైథాన్, సో అడ్వాన్స్ C++ లాంగ్వేజెస్. దానికి అనుగుణంగా మేమేం చేస్తున్నామంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ బియాండ్ ది సిలబస్ టాపిక్స్ ఇండస్ట్రీకి ఏవైతే కావాలో అవి CRT త్రూ వీఆర్ గివింగ్ ట్రైనింగ్ టు ది స్టూడెంట్స్. ఓకే. అవి ఏంటంటే మీకు సమ్మర్ బ్రేక్లో 4 weeks ఉన్నాయి. తర్వాత మామూలు ఈ 14 weeks ఏదైతే మనకు సెమిస్టర్ ఉందో 14 to 16 weeks ఉంటుంది. సో ఆ సెమిస్టర్ బ్రేక్లో ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా ఈ అడ్వాన్స్డ్ టాపిక్స్ ఫర్ కోర్ బ్రాంచెస్ యాజ్ వెల్ యాజ్ ది సర్క్యూట్ బ్రాంచెస్. ఓకే. సో సిఎస్సి అలైడ్ బ్రాంచెస్, ఈసీఈ బ్రాంచెస్కి ఏవైతే ఇండస్ట్రీస్ కావాలో అది కరికులంలో ఒకవేళ లేకపోయిందనుకోండి, దాన్ని ఎడిషనల్గా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే. అంటే దీని ప్రకారం చూసుకుంటే ఆఫ్టర్ 4 yearsలో ఏ టెక్నాలజీ రాబోతుందో దానికి తగ్గట్టు ట్రైనింగ్ చేస్తున్నాం. వెదర్ దట్ ఈస్ దేర్ ఇన్ ది కరికులం ఆర్ నాట్, విల్ బి ట్రైనింగ్ ది స్టూడెంట్స్ ఇన్ దోస్ ఏరియాస్. బయట ఇంజనీరింగ్ కాలేజెస్లో చాలా వరకు నేను తిరిగినప్పుడు
స్టూడెంట్స్కి ఎక్కువగా స్టార్టప్స్ ఐడియాస్ ఏదన్నా ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళు బియాండ్ దట్ ఏదన్నా టెక్నాలజీని డెవలప్ చేద్దాం అనుకున్నా కానీ, సో దానికి తగ్గట్టు ఎంవిఎస్ఆర్ కాలేజ్లో ఎలా ఉంటుంది? సో మాకేంటంటే అండి ఎంఓయూలు ఉన్నాయి, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండర్స్టాండ్. విత్ ఆల్ వేరియస్ ఇండస్ట్రీస్. సో టు హ్యావ్ ఇండస్ట్రీ లింక్స్, సో ది బెనిఫిట్ ఆఫ్ దీస్ ఎంఓయూస్ ఈస్ వీ హ్యావ్ ఏ కొలాబరేషన్ విత్ వన్ ఇండస్ట్రీ. యూనిస్ట్రింగ్ వన్ ఇండస్ట్రీ ఈస్ దేర్. ఓకే. ఓకే. సో దానివల్ల ఆ ఇండస్ట్రీకి స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు. సో ఇట్ విల్ బి ఫైనల్ సెమిస్టర్. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇంజనీరింగ్ 4 సంవత్సరాల కోర్స్, అవును. దాంట్లో 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8వ సెమిస్టరు 8th సెమిస్టరు దేర్ ఈజ్ నో థియరీ ఫర్ స్టూడెంట్స్. థియరీ ఉండదన్నమాట. అంటే సబ్జెక్ట్స్ ఏమి చదవవసరం లేదు. 8th సెమిస్టర్ ఖాళీగా ఇంటర్న్షిప్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ Okay. 6 months. సో 6 months ఇండస్ట్రీ ట్రైనింగ్. సో మేము ఏమి సబ్జెక్ట్స్ 8th సెమిస్టర్లో పెట్టలేదు. ఓకే. సో కంప్లీట్లీ స్టూడెంట్ ఈజ్ ఓరియంటెడ్ టు డూ దేర్ ఇంటర్న్షిప్స్ అండ్ దేర్ ప్రాజెక్ట్ వర్క్ ఇన్ కొలాబరేషన్ విత్ ది ఇండస్ట్రీస్. ఇండస్ట్రీకి వెళ్ళి ఆ 6 months వాళ్ళు వర్క్ చేస్తారు. దాన్ని మా ఇంటర్నల్ ఫ్యాకల్టీ మెంబరు మానిటర్ చేస్తారు. ఓకే. వాళ్ళు ఏ ఇండస్ట్రీకి వెళ్తున్నారు, ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, లేకపోతే ఇప్పుడు సివిల్ కన్స్ట్రక్షన్లో మోడర్న్ టెక్నాలజీస్ ఏమొచ్చినాయి, మోడర్న్ ఎక్విప్మెంట్ ఏది వచ్చింది. తర్వాత అట్లనే మనకి ట్రిపుల్ ఈ ఉందనుకోండి, మనకి ఈ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినాయి. యా. సో లేటెస్ట్గా ఏదైతే ఉందో అవన్నీను ఇండస్ట్రీలకు వెళ్ళి ఇండస్ట్రీలో 6 నెలలు మొత్తం అంతా ఇండస్ట్రీలోనే పనిచేస్తారు స్టూడెంట్స్. ఓకే. సో దెన్ దే విల్ బి ఇండస్ట్రీ రెడీ. సో ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళకి 4 years అయిన తర్వాత వీళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాల్సిన పని లేదు. సో డైరెక్ట్లీ దే ఆర్ ఇండస్ట్రీ రెడీ. అంటే ప్రాజెక్ట్ డైరెక్ట్గా వాళ్ళని ప్రాజెక్ట్లో పెట్టేసేయచ్చు. ఓకే. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ వై ఇండస్ట్రీ ఈజ్ ప్రిఫరింగ్ అవర్ స్టూడెంట్స్ ఫర్ ప్లేస్మెంట్స్. ఎంవిఎస్ఆర్ కాలేజ్లో ప్రాక్టికల్టీ ఎక్కువ ఉంటుందా, లేకపోతే థియరిటికల్ ఎక్కువ ఉంటుందా? ప్రాక్టికల్ మీద మేము చాలా కాన్సన్ట్రేట్ చేస్తామండి. ఏదైతే థియరీ చెప్తారో ఆ థియరీ ఈజ్ నాట్ వెరీ ఎఫెక్టివ్ అన్లెస్ దే పుట్ దేర్ హ్యాండ్స్ ఇన్ ది ప్రాక్టికల్. ఓకే. ప్రాజెక్ట్స్ ద్వారాను, సెమినార్స్ ద్వారాను, మినీ ప్రాజెక్ట్స్ ద్వారాను వాళ్ళు చదివిన థియరీ ప్రాక్టికల్లో పెట్టకపోతే థియరీ చేసి మీకు ఉపయోగం ఉండదు. రైట్ రైట్ సార్. దానివల్ల మేము ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎయిదర్ ఆన్ కంప్యూటర్స్ ఆర్ ఆన్ ది మెషిన్స్. ఓకే. సో కంపల్సరీగా అది చాలా 60-40% ఉంటుందండి. 40% to 50% వెయిటేజ్ ఈజ్ ఫర్ ప్రాక్టికల్, 60% ఈజ్ థియరీ, 40% వెయిటేజ్ ఈజ్ ఫర్ ప్రాక్టికల్. ఓకే. ప్రాక్టికల్స్ అండ్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్. కమింగ్ టు ద అకాడమిక్ వైజ్ కానీ లెర్నింగ్స్ వైజ్ కానీ అంతా ద బెస్ట్ అనేది కూడా మీరు చెప్తూ ఉన్నారు. అయితే స్టూడెంట్స్ మైండ్లో మాత్రం తిరిగేది మరొకటి ఉంటుంది. అరే అకాడమిక్స్ వైజ్ ఓకే, కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, లేకపోతే మనకు డిఫరెంట్ అభిరుచి ఉంటుంది, వేరే సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి, దానికి తగ్గట్టు ఎలా ఉంటుంది సార్? దీనికి 2 విధాలుగా నేను చెప్తానండి. ఒకటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్, రెండోది ఏంటంటే ఎన్సిసి అండ్ ఎన్ఎస్ఎస్. ఓకే. మా దగ్గర ఎన్సిసి కూడా ఉంది, ఎన్ఎస్ఎస్ కూడా ఉన్నాయి, 2. సో కొంతమంది స్టూడెంట్స్ ఈ రెండిటి వల్ల మా దగ్గర అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఓకే. సో దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు పర్స్యూ దేర్ కెరియర్ త్రూ ఎన్సిసి. మా దగ్గర ఎన్సిసి క్యాడెట్స్ 100 members ఉన్నారు. వావ్. అండ్ దే ఆర్ గివింగ్ ట్రైనింగ్. ఎయిర్ ఫోర్స్ కూడా ఉంది మాకు, నేవీ ఇది కూడా ఉంది, 2 wings ఉన్నాయి. ఓకే. దీస్ క్యాడెట్స్ మీరు మన రిపబ్లిక్ డే పెరేడ్స్లో కూడాను ఢిల్లీలో దే హ్యావ్ పార్టిసిపేటెడ్, దే గాట్ సెలెక్టెడ్ దేర్. ఓకే. అండ్ రీసెంట్గా మా స్టూడెంట్ నేపాల్ వెళ్ళి నేపాల్లో యూత్ ఎక్స్చేంజ్లో నేపాల్ గవర్నమెంట్ రిపబ్లిక్ దాంట్లో కూడా పాల్గొన్నాడు. ఓకే. అండ్ యు ఆర్ సర్ప్రైజ్ టు హియర్ దట్ అదర్ కెడెట్ హీ గాట్ జాబ్ బికాస్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఎన్సిసి యాజ్ ఎ క్రెడిట్. సార్ అట్లా కూడా పాసిబిలిటీ ఉంటుందా? చాలా. సో దానివల్ల చాలామంది ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజే కావాలి, ఇక్కడే జాయిన్ అవుతాము అని కూడా చాలా అడ్మిషన్స్ ఉన్నాయి. చాలా తక్కువ కాలేజెస్ మాత్రమే ఎన్సిసి అండ్ ఎన్ఎస్ఎస్ మాత్రం రికగ్నైజ్డ్ యూనిట్స్ ఉన్నాయి. తర్వాత మీరు 2వ క్వశ్చన్ అడిగారు కదా, స్టూడెంట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎట్లా. మేము అథిలమా అని ఒక ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీసెంట్గా కండక్ట్ చేశాము. అరౌండ్ 60 colleges ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ దే హ్యావ్ పార్టిసిపేటెడ్, ఈవెన్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో. సో ఆల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వీ హ్యావ్ కండక్టెడ్ ఇన్ ది కాలేజ్ ఓన్లీ. We have 4 acres dedicated ground is there. Okay.
టు కండక్ట్ క్రికెట్, ఆల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. మా స్టూడెంట్స్ ఇంటర్ యూనివర్సిటీలో చాలా ప్రైజెస్ వచ్చినాయండి వాళ్ళకి. ఓకే. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దట్. అండ్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క చేత్తో ఏమో మరి అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేయాలి, ఇంకో చేత్తేమో వాళ్ళ అభిరుచిని బ్యాలెన్స్ చేయాలంటే మీ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? సో ఇప్పుడు ఒక స్టూడెంట్, మా మేనేజ్మెంట్ ఎంత జనరస్గా ఉన్నారంటే ఎవరైతే రిపబ్లిక్ డే పెరేడ్స్లో ఛాన్స్ వచ్చింది, దే హ్యావ్ పార్టిసిపేటెడ్, దేర్ ట్యూషన్ ఫీజ్ ఈజ్ వేవ్డ్, దే నీడ్ నాట్ పే ఈవెన్ ఎ సింగిల్ పై. And those who excel in studies or in sports and games or in NCC, వాళ్ళ ట్యూషన్ ఫీ వేవర్ చేసేస్తున్నారండి. అంటే స్కాలర్షిప్ కైండ్ ఆఫ్ అనేది ఇచ్చినట్టు వాళ్ళు ఫైనల్ ఇయర్ కానీ ఆ ఇయర్లో ఎంతైతే ట్యూషన్ ఫీజు కట్టాలో ఆ ట్యూషన్ ఫీ కట్ట అవసరం లేదు వాళ్ళు. అది మా ఎంవిఎస్ఆర్ మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజ్మెంట్ హ్యాస్ టేకెన్ ఏ డెసిషన్ టు వేవ్ దేర్ ట్యూషన్ ఫీ. సో అట్లా కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నామండి బ్రైట్ అండ్ డిజర్వ్డ్ స్టూడెంట్స్. ఓకే. ఈ వీడియో చూస్తున్న చాలామంది కూడా అండ్ వేరే వేరే టౌన్స్లలో కానీ పల్లెటూర్లలో కానీ అండ్ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకు సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్ కానీ ఎలా ఉంటుంది? సో మీకు చెప్పినట్టు మా దగ్గర 550 కెమెరాస్ ఉన్నాయండి, సీసీటీవీ సర్వైలెన్స్ టోటల్ క్యాంపస్ మొత్తం మీద. ఓకే. అండ్ 24/7 సర్వైలెన్స్. అండ్ ఆల్ క్లాస్ రూమ్స్ ఆర్ డిజిటల్ క్లాస్ రూమ్స్. మా దగ్గర బయోమెట్రిక్ ఉంది. స్టూడెంట్ రాగానే ఒక క్లాస్ అటెండ్ అయితే ఫస్ట్ 5 minutesలో బయోమెట్రిక్ ఇవ్వాలి. ఓకే. దట్ బయోమెట్రిక్ ఈస్ కనెక్టెడ్ టు WinNOE సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ద్వారా పేరెంట్స్కి మెసేజ్ వెళ్ళిపోతుంది ఎమ్మటే ఆటోమేటిక్గా మెసేజ్. సో ఏ రోజైతే స్టూడెంట్ క్లాస్ అటెండెడ్ అయ్యాడు ఆ రోజులో ఎన్ని క్లాసులు ఉన్నాయి టోటల్, దాంట్లో అతను ఎన్ని అటెండ్ అయ్యాడు ఎన్ని అటెండ్ కాలేదు ఎమ్మటే మెసేజ్ వెళ్ళిపోతుంది. ఓకే. సో దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఈజ్ దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, అంటే వాళ్ళకి కొంచెము కొందరు ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉంటారు, కొందరు ఇంగ్లీష్ మీడియంలో చదవకుండా ఉండి ఉంటారు, తెలుగు మీడియంలో చదివి ఉంటారు. సో వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ ది కోర్ బ్రాంచ్ ట్రైనింగ్. అంటే మీకు దీంట్లో మీరు కోర్ బ్రాంచ్ అయితే కోర్ బ్రాంచ్ ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో దాంట్లో కూడా ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత దాంతోపాటు సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కూడా ఇస్తాము. అంటే ఇంటర్వ్యూలో నార్మల్ రౌండ్కి అండ్ టెక్నికల్ రౌండ్కి రెండింటికి ఉపయోగపడేగా ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. థర్డ్ సెమిస్టర్ నుంచే ఆ ట్రైనింగ్ అవుతుంది. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఆలోచించేది ఏ కాలేజ్కి వెళ్ళినా కానీ ఫైనల్గా వచ్చే అంటే క్వశ్చన్ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అక్కడ చదివితే మన ఫ్యూచర్ ఇంకెంత ముందుకు వెళ్తుంది, పెద్ద పెద్ద మరి ప్యాకేజెస్ మనం తెచ్చుకునే అవకాశం ఉంటుందా, ఇలాంటివన్నీ వస్తుంటుంది. మరి ఎంవిఎస్ఆర్ కాలేజ్లో ఎలా ఉంటుంది సార్? సో ఎంవిఎస్ఆర్ కాలేజ్లో మీకు 60 to 70% ప్లేస్మెంట్స్ అండి, 20% హైయర్ స్టడీస్. ఓకే. అంటే 100 మంది జాయిన్ అయితే 60 నుంచి 70 మందికి ప్లేస్మెంట్స్. ఓకే. తర్వాత 20 మందికి మీకు హయ్యర్ స్టడీస్కి వెళ్ళిపోతున్నారు. మిగతా 10% ఉన్నారు చూసారా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ బిజినెస్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ ఫాదర్స్, పేరెంట్స్, అంకుల్స్, దే హ్యావ్ దేర్ ఓన్ బిజినెస్ అండ్ దే వాంటెడ్ టు కంటిన్యూ దట్ దేర్ బిజినెస్. రైట్. సో కాంట్రాక్టర్స్ కానీ లేకపోతే వాళ్ళ ఓన్ స్టార్టప్ కంపెనీ ఉంటుంది. సో దట్ దే ఆర్ పర్సూయింగ్ దేర్ బిజినెస్. ఓకే. సో ఇట్లా హోలిస్టిక్గా 100% స్టూడెంట్స్ వాళ్ళు ఏ ఫీల్డ్లో అయితే వాళ్ళకి ప్యాషన్ ఉందో ఆ ఫీల్డ్లో వాళ్ళని స్కిల్డ్ స్టూడెంట్స్కి ఎట్లా డెవలప్ చేయాలనేది మేము ఈ 4 yearsలో చేస్తున్నామండి. సో దానివల్ల ప్రతి వాళ్ళు ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి అని అంటారు. సార్ అంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటివరకు వచ్చిన స్టూడెంట్స్లో ఎంత వచ్చింది? హైయెస్ట్ ప్యాకేజ్ 40 lakhs అండి. 40 lakhs. ఆన్ అండ్ యావరేజ్ ప్యాకేజ్? ఆన్ అండ్ యావరేజ్ ఇట్ విల్ బి 12 to 15 lakhs. ఓ, యావరేజ్ 12 to 15 lakhs. ఎవ్రీ ఇయర్ 60% ఆఫ్ ద స్టూడెంట్స్ని కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో పంపించేస్తున్నారు. ఎన్ని కంపెనీస్ అనేది కూడా వస్తున్నాయి? 100 కంపెనీస్ అండి. మీకు 100 కంపెనీస్ ఆర్ విజిటింగ్. అంటే దీంట్లో ఏంటంటే సర్వీస్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే. తర్వాత కోర్ కంపెనీస్ అంటే హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, కోర్ కంపెనీస్. సో 2 సర్వీస్ కంపెనీస్ లైక్ టీసీఎస్ ఉందనుకోండి, విప్రో ఉంది, టెక్ మహేంద్ర. సో ఆల్ దీస్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, సాఫ్ట్వేర్ బేస్డ్. సో ఆ కంపెనీస్ కూడా ఉన్నాయి, మీకు క్యాంపస్ విజిట్ చేస్తారు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లో ఏవైతే ఉన్నాయో కోర్ ఏరియాలో,
సో ఆ కంపెనీస్ మొత్తం రెండు కలిపి మేము ఇన్వైట్ చేస్తాం క్యాంపస్ రిక్రూట్మెంట్. ఓకే. ఈ 60% ఆఫ్ ద స్టూడెంట్స్ గురించి మీరు చెప్పారు, ఓకే. కాకపోతే 20% ఆఫ్ ద స్టూడెంట్స్ విషయంలో వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఈ ప్లేస్మెంట్లో ఇంట్రెస్ట్ ఉండదండి. ఉండదు. వాళ్ళ ఓరియంటేషన్ ఫస్ట్ నుంచి Yeah. యుఎస్ వెళ్ళాలి, ఎంఎస్ చేయాలి, అక్కడే సెటిల్ అయిపోవాలి. ఇప్పుడు మీరు ఏ ఎయిర్పోర్ట్కైనా వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, Yeah. అక్కడ మా స్టూడెంట్ మీకు కనిపిస్తాడు. Okay. వాళ్ళు వచ్చి విష్ చేస్తారు, Yeah. సార్ నేను ఎంవిఎస్ఆర్లో పలానా 2004 టు 2008 బ్యాచ్ స్టూడెంట్స్ సార్ అని చెప్తారు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా యూఎస్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ మన ఎంవిఎస్ఆర్ స్టూడెంట్ ఆల్మా మ్యాటర్ ఒకళ్ళు ఉంటారు. ఫ్యూచర్ కోసము వెతుక్కుంటూ వేరే దేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కోసము సపరేట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ వైజ్ కానీ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వైజ్ కానీ ఇక్కడ స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటారా? యా ఇప్పుడు గేట్ కోచింగ్ కానీ తర్వాత మీకు ఐఎల్స్ కానీ ఆ కోచింగ్ కానీ అది కూడాను మేము సపరేట్గా ఇస్తామండి స్టూడెంట్స్కి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి సపరేట్ కోచింగ్ ఉండదు. అంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మెయిన్గా అడ్మిషన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ అడ్మిషన్ పొందాలంటే వాట్స్ ద ప్రాసెస్? ది ప్రాసెస్ ఈజ్ దే విల్ హ్యావ్ టు అప్లై త్రూ కౌన్సిలింగ్. ఓకే. ఎంసెట్ కౌన్సిలింగ్లో ఏదైతే ఉందో దాంట్లో అప్లై చేసేసుకుని, కానీ మీకు ర్యాంకు 3000 to 3500 లోపే రావాలండి. ఓకే. వస్తేనే మీకు సిఎస్సి కానీ ఏఐఎంఎల్ కానీ అలైడ్ బ్రాంచెస్ ఈసీఈ కానీ అక్కడ క్లోజ్ అయిపోతుంది ర్యాంక్. కాబట్టి స్టూడెంట్స్ మాకు వచ్చే స్టూడెంట్స్ ఈ 3000 లోపు ర్యాంక్ వాళ్ళే వచ్చేస్తారు. ఓకే. సో దే ఓన్లీ ప్రిఫర్ అవర్ కాలేజ్ అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అంటే అక్కడతోనే క్లోజ్ అయిపోతుంది అనమాట కట్ ఆఫ్ ర్యాంక్స్ అక్కడే కోర్సెస్ అయిపోతుంది. సార్ ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఇంజనీరింగ్ చదువుకోవడానికి అయినా కానీ ఏంటంటే వేరే దేశాలకు వెళ్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడున్న యూనివర్సిటీస్లో జాయిన్ అవుతూ ఉంటారు కదా. సో అవన్నీ ఎందుకు ఎంవిఎస్ఆర్లో జాయిన్ అయితే బాగుంటుంది అంటే మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్ మీకు లొకేషన్ అడ్వాంటేజ్ అండి. Yeah. ఇండస్ట్రీస్ మధ్య ఈ నాదర్గుల్ ఏరియా ఉంది, అది ఇండస్ట్రీ లొకేషన్ అడ్వాంటేజ్ 1. సెకండ్ వన్ ఈజ్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్. థర్డ్ వన్ ఈజ్ మోడర్న్ ల్యాబొరేటరీస్ అండ్ మోడర్న్ డిజిటల్ లైబ్రరీ. And next one is the facilities we have created for their safe stay in hostels. ఓకే. సో ఇవన్నీ ఉంది కాబట్టి ఏ స్టూడెంట్ అయినా బయటకి వెళ్ళాల్సిన పని లేదు. వై దే కెనాట్ చూస్ ఎంవిఎస్ఆర్ వెన్ వీ హ్యావ్ ప్రొవైడింగ్ ఆల్ ది ఫెసిలిటీస్ టు మేక్ ఏ స్టూడెంట్ ఏ హోలిస్టిక్ డెవలప్మెంట్. మీకు స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, తర్వాత ఈ స్పెషల్ కేర్ టు ఈచ్ స్టూడెంట్. యా. సో ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ అనేది కూడా మీరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. Correct. అండ్ టీజీ వెబ్సైట్లలో మెయిన్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ అంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఏంటంటే అండి, ఇప్పుడు మీకు 90%, 95% ఎంపీసీలో వాళ్ళకి స్కోర్ వస్తుంది. కానీ వాళ్ళు ఏంటి, ఇప్పుడు మీకు 2 విధాలండి టెస్టింగ్ ఆఫ్ ది నాలెడ్జ్. వన్ ఈజ్ టెస్టింగ్ ఆఫ్ మెమరీ, సెకండ్ వన్ ఈజ్ టెస్టింగ్ ఆఫ్ ది నాలెడ్జ్. ఓకే. మీకు ఇంటర్మీడియట్లో ఏమవుతుంది, టెస్టింగ్ ఆఫ్ మెమరీ. యా. సో దే అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ దే విల్ స్కోర్ 900, 935. కానీ మీరు వాళ్ళది కనుక ఎంసెట్ ర్యాంక్ చూసుకుంటే 40,000, 50,000. సో ఎంసెట్ ఈజ్ టెస్టింగ్ ఆఫ్ ది నాలెడ్జ్, ఇంటర్మీడియట్ ఈజ్ టెస్టింగ్ ఆఫ్ దేర్ మెమరీ పవర్. ఎంత వాళ్ళు గుర్తుపెట్టుకుంటారో ఆ 3 అవర్స్లో ఎంత వాళ్ళు రీకాల్ చేసేసి ఎగ్జామ్లో రాయగలరు. సో ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. మీకు స్టార్టప్ తయారు చేయాలన్నా కానీ, స్టార్టప్లో ఒక స్టార్టప్ క్రియేట్ చేయాలన్నా కానీ, ఇన్నోవేషన్ చేయాలన్నా కానీ మీకు టెస్టింగ్ ఆఫ్ నాలెడ్జ్ అది రిక్వైర్డ్, దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఓకే. సో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ టెస్టింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ ఈజ్ బీయింగ్ ఫైండ్ ఇన్ ఆల్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీరు జేఈ తీసుకోండి, ఎంసెట్ తీసుకోండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకోండి, దట్ విల్ బి టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ ది స్టూడెంట్స్. యా. సో దాని ప్రకారం స్టూడెంట్స్ని మేము తీర్చిదిద్దాం ఇక్కడ ఈ 4 ఇయర్స్లో. అంటే సార్ 45 ఇయర్స్ ఆఫ్ లెగసీ ఉన్న ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇందులో బోల్డ్ అన్ని సక్సెస్ స్టోరీస్ చూసింటారు. అండ్ మీరు ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక్క స్టోరీ, ఒక స్టూడెంట్ స్టోరీ మీకు ఎప్పుడైనా చెప్పాలి అనిపించిందంటే ఏం చెప్తారు? దిస్ సక్సెస్ స్టోరీ ఐ విల్ టెల్ యూ ఫ్రమ్ ఏ కోర్ బ్రాంచ్. ఓకే. ఎందుకంటే మీకు సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్లో అందరికీ మీకు సాఫ్ట్వేర్ బాగా ఉంది కాబట్టి వాళ్ళందరూ ప్లేస్మెంట్స్ అయిపోతారు. చాలా కాలేజెస్లో కోర్ బ్రాంచెస్ సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ కానీ ఇవి లేవు. కానీ మా కాలేజీలో మేము కోర్ బ్రాంచెస్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. దానివల్ల కోర్ బ్రాంచెస్లో జాయిన్ అవ్వటానికి కూడా చాలామంది స్టూడెంట్స్ ఉత్సాహపడతారు. ఒక స్టూడెంట్స్ చెప్తాను మీకు.
ఆ స్టూడెంట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, నియర్ నల్గొండ. ఓకే. ఓకే, సో హీ హాజ్ జాయిన్డ్ ఇన్ సివిల్. 4 years నేను కూడా చాలా అతనికి సబ్జెక్ట్స్ టీచ్ చేశాను ఓకే. యాజ్ ఏ టీచర్. సో అతను 4 yearsలో జువారి సిమెంట్స్ అని ఒక కంపెనీ, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మా దగ్గర ప్లేస్మెంట్స్కి వచ్చింది. ఓకే. దాంట్లో అతను సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మేనేజర్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. చూడండి, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చి 4 years ఇక్కడ చదివి, అది కూడా సివిల్ ఇంజనీరింగ్. అంటే మీకు ఇప్పుడు తెలుసు కదా, ప్రతి స్టూడెంట్ కూడాను ర్యాంక్ వచ్చిన ప్రతి 2000 ర్యాంక్ ఎంసెట్లో వచ్చిందనుకోండి, ఆ స్టూడెంట్ సివిల్లో జాయిన్ అవుతాడా? అవడే సార్. సిఎస్సి కానీ ఏఎంఎల్లోని కానీ జాయిన్ అవుతాడు. వీళ్ళ ర్యాంక్ ఆబ్వియస్గా చాలా ఎక్కువ ఉంటుంది, పెద్ద ర్యాంకే ఉంటుంది, 70,000 80,000. అటువంటి స్టూడెంట్ కూడాను సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి 4 years, అది కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్, తెలుగు మీడియం నుంచి వచ్చి 4 years సివిల్ ఇంజనీరింగ్ చేసి ఒక మంచి కాంపిటేటివ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జాయిన్ అయ్యి ఇప్పుడు మేనేజర్ పొజిషన్ దాకా ఎదిగాడు. చూడండి, అంటే మేము ఎటువంటి స్టూడెంట్నైనా కూడాను, అంటే మీరు అంటారు కదా మట్టిలో నుంచి మాణిక్యాలను తయారు చేయాలని, సో అట్లా వెతికి మరీను దాన్ని పాలిష్ చేసి అతనికి ఆ స్థాయికి తీసుకెళ్ళాము. సో హీ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్, మేకింగ్ హిజ్ పేరెంట్స్ వెరీ హ్యాపీ అండ్ హిజ్ ఇన్స్టిట్యూట్ ఆల్సో వెరీ హ్యాపీ. నైస్ సార్. ఏంటంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ ఉన్నప్పుడే అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్. ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఒక గ్రేట్ స్థాయిలో ఉన్నాడంటే అది ఇక్కడి నుంచే వచ్చాడంటే ఇంకా హ్యాపీ. ఎంవిఎస్ఆర్ ప్రోడక్ట్. కామేశ్వరరావు గారు, అండ్ ఫైనల్గా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఈ పాడ్కాస్ట్ ద్వారా మరి ఎంవిఎస్ఆర్ కాలేజ్ గురించి మీరు ఏం చెప్తారు? సో ఒకటేనండి మేము చెప్పేది, మీరు కాలేజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఓకే, కాలేజీలో ఎటువంటి మోడర్న్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మోడర్న్ టీచింగ్ టెక్నాలజీస్ ఎట్లా మేము అడాప్ట్ చేసుకుంటున్నాము, ఎట్లా ప్రతి స్టూడెంట్ని కేటగరైజ్ చేసి వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, యావరేజ్లో ఉన్నారా, అబోవ్ యావరేజ్ లెవెల్లో ఉన్నారా, అంటే మీరు ఇంటర్మీడియట్ చదివిందినూ ఇంజనీరింగ్ చదివిన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ చాలా డిఫరెంట్ అండి. చాలా డిఫరెంట్. అక్కడ స్కోరింగ్ కానీ పర్సంటేజ్ కానీ, ఆ పర్సంటేజ్ వచ్చేసేసి దీంతో కంపేర్ చేయలేము మనం. కాబట్టి వాళ్ళని మేము మళ్ళీ టెస్ట్ చేసేసి కేటగరైజ్ చేసేసి వాళ్ళకి ఏది సూటబుల్గా ఉంది, ఎట్లా వాళ్ళ ప్యాషన్ ఏంటి ఫస్ట్ నుంచి ఆ ఓరియంటేషన్ చేసి ఈ 4 years కూడా వాళ్ళని తీర్చిదిద్దాం. స్టూడెంట్ లైఫ్లో ఈ 4 years అనేది వెరీ చాలా క్రూషియల్. అది కూడా ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఇలాంటి లెగసీ ఉన్న కాలేజ్లో చదివితే ఎంతటి హైట్స్ వెళ్తారో ఈ పాడ్కాస్ట్ ద్వారా చెప్పారు. అండ్ నేను కూడా బాధపడుతున్నా సార్, ఇలాంటి కాలేజ్లో నేను ఉన్న టైంలో జాయిన్ అవ్వలేదు అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కామేశ్వరరావు గారు. థ్యాంక్ యూ.